ఈ రోజు జరిగిన అగ్ని పరీక్ష సీజన్ 2లో ఎపిసోడ్ నెంబర్ 4. దీంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉన్నాయి. అవి ఏంటంటో చెప్తాను. ఫస్ట్ చెప్పాలి జడ్జి గురించి. జడ్జెస్ లో మన అభిజిత్ గారు అప్పుడప్పుడు పర్సనల్ గా తీసుకునేస్తున్నారు. అది ఏందని చెప్తాను మళ్ళీ ఆ టాపిక్ వచ్చేటప్పుడు. ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే లక్ష్మీ దీపక్ గారు. అతను ఫుల్ ఎనర్జెటిక్ గా వచ్చారు, వేసిన పాటకి డాన్స్ చేశారు, జోష్ గానే మాట్లాడారు. అతని గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోమంటే కొన్ని విషయాలు చెప్పాడు. ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు చిన్నప్పుడు బాడీ షార్మింగ్ వల్ల చాలా ఇబ్బంది పడ్డా అని చెప్పాడు. ఎందుకు అలా చెప్పాడంటే బాడీ చూస్తే ఇలా కింద ఇక్కడ ఇట్లా, పైన చూస్తే ఇట్లా ఉండిందంట. చూసే వాళ్ళంతా కిండల్ చేసే వాళ్ళంట. దాని నుంచి బయటపడడానికి క్రికెట్ ఆడటం స్టార్ట్ చేశాడంట. క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి ఆడుతూ ఉంటే కొద్ది రోజుల తర్వాత రైట్ లెగ్ కి సైటిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి ఇంకా ఆడలేమనే పరిస్థితికి వచ్చేసారంట. డాక్టర్ చెప్పేటప్పటికి ఇంకా ఆపేద్దాం అనేసి డిసైడ్ అయ్యారు. కాకుండా మోడలింగ్ వైపు షిఫ్ట్ అయ్యారనమాట. తర్వాత అతను చేసిన అచీవ్మెంట్ లో మిస్ ఆంధ్రప్రదేశ్ లో రన్నర్ అప్ గా గెలిచాడంట. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. తర్వాత అతను ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు హెయిర్ నేను కట్ చేసుకోను తీసేయని చెప్పి రాశారంట. ఆ పాయింట్ మీద పట్టుకున్నారు జడ్జెస్. నవదీప్ గారు వచ్చి ట్రిమ్మర్ తీసుకొచ్చి చేతిలో పెట్టారు. ఈ ట్రిమ్మర్ ఎందుకు ఇచ్చారో తెలుసా అని అడుగుతారు అనమాట జడ్జెస్. అప్పుడు అతను అంటాడు, మేబీ నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ చెక్ చేసేదానికి నా హెయిర్స్ రిమూవ్ చేయమని చెప్తారేమో అని అతను రిప్లై ఇస్తాడు. ఎస్ కరెక్టే. ఇప్పుడు దానికి చేస్తావా అంటే లేదు నేను చేయను అంటాడు అనమాట. చేయవా మరి ఎలా నీ కాన్ఫిడెన్స్ ని? అక్కడ బిగ్ బాస్ లోపలికి వెళ్తే ఏదేదో చేయమంటారు, అప్పుడు ఏం చేస్తావు? చేయమంటే చేయవు కదా అంటే అట్లా మాట్లాడేటప్పుడు శ్రీముఖ్ గారు వస్తారనమాట నోటీస్ చేసి ఒక పాయింట్ ని. శ్రీముఖ్ గారు ఏమంటారంటే ఆ ఫామ్ లో నువ్వు చేయను అని చెప్పావు కదా, ఇప్పుడు మీసాలు మా తీసేస్తాను, గడ్డం తీను, మీసాలు గడ్డం తీసేస్తాను, హెయిర్ రిమూవ్ చేయని చెప్తే ఎట్లా పాయింట్స్ మారుస్తున్నావా అని అంటారు అనమాట. ఆ పాయింట్ పట్టుకునేసి నువ్వు చెప్పింది కరెక్ట్ గా ఉండటం లేదు, నువ్వు డిప్లొమాటిక్ గా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మాట్లాడతారు. తర్వాత ఇద్దరు రెడ్ సిగ్నల్ చూపిస్తారు. ఫైనల్ గా నవదీప్ గారు ఏమో గ్రీన్ సిగ్నల్ చూపించి ఇంకో ఛాన్స్ నీకు ఇస్తాను, ఎప్పుడు కూడా చెప్పినట్టే ఉండనేసి కొంచెం చెప్పి పంపిస్తారు అనమాట. అంత కాకుండా తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అతను చూపించారు. నేను చెప్పిన ఒక చిన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల నాకు ఇలాంటి ఇది జరిగింది, ఇంకోసారి ఇలా జరగదు, నేను నాలా ఉండేటట్టు నేను ప్రూవ్ చేసుకుంటా అని చెప్పేసి కంపెనీలు పెట్టుకునేసి వెళ్ళిపోతాడు. ఇది ఇతని స్టోరీ. నెక్స్ట్ వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే అపూర్వ గారు. అపూర్వ గారు రావడమే ఆమె యాక్చువల్గా ఒక మోడల్ గా ఉండి రావడమే అందరినీ ఒక ర్యాంప్ వాక్ లాగా వచ్చి నడిచింది. చూసిన తర్వాత యాంకరింగ్ లాగా స్టార్ట్ చేసేసింది మాట్లాడడం. ఆ తర్వాత కాసేపటికి మళ్ళీ న్యూస్ రీడర్ అయిపోయింది. తర్వాత ఏంద్రా ఇవి అసలు జడ్జెస్ మాట్లాడలేనంత విధంగా మాట్లాడుతోంది. అంతలా ఇంప్రెస్ చేసేసింది వాళ్ళందరినీ. అసలు మాట నిలిపేటప్పటికి నవదీప్ గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే అర్థం చేసుకుంటాం ఎంత మాట్లాడింది, ఎలా ఇంప్రెస్ చేసింది అనేసి. అలా మాట్లాడుకుంటూ పోతే శ్రీముఖ్ గారు ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఏం టాస్క్ అంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్ లో నవదీప్ గారు వచ్చి నీకు ఇష్టం లేదు, ఆ టాపిక్ మీద నువ్వు ఒక మాట్లాడని చెప్తున్నాను అనమాట. దానికి అపూర్వ గారు ఏమంటారంటే నవదీప్ గారు అంటే నాకు ఇష్టం, అభిజిత్ గారు నాకు ఇష్టం లేదు, ఆయన గురించి మాట్లాడతానని చెప్తున్నాను అనమాట. సరే మాట్లాడని చెప్తారు. అప్పుడు అభిజిత్ గారి ఫేస్ సీరియస్ అయిపోతుంది. క్లియర్గా తెలుస్తా ఉంది అక్కడ అభిజిత్ గారు ఎట్లా సీరియస్ అయ్యారా లేదనేసి క్లియర్గా తెలుస్తా ఉంది. దేని గురించి మాట్లాడారంటే ఆయన ఉన్న సీజన్ 4 అనుకుంటా, 4 లో అఖిల్ గారితో ఈయన స్టడీస్ గురించి చెప్తారనమాట. సో కంటెస్టెంట్ గా వచ్చి స్టడీస్ కి దానికి సంబంధం లేదు, అలా ఎలా మాట్లాడతారు అదైతే నాకు నచ్చలేదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు నచ్చలేదని చెప్తారనమాట. సో సీరియస్ అయిపోతారు అనమాట అభిజిత్ గారు. ఆ తర్వాత పక్కన ఉన్న బిందు గారు ఏమంటారంటే అభిజిత్ గారి కోసం స్టాండ్ తీసుకొని నాకేం అలా అనిపించలేదే, నీకెందుకు అలా అనిపించింది అని చెప్తారనమాట. అప్పుడు అపూర్వ గారు అంటారు ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కోలా ఉంటది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అది నాకు అలా అనిపించింది, మేబీ కరెక్టే కావచ్చు, దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తానని చెప్పి డీసెంట్ గా ఒప్పుకున్నారు. అయినా సరే వీళ్ళిద్దరూ రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు. సో పర్వాలేదు, నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళి నీ టాలెంట్ నిరూపించుకోమని. నాకెందుకు అలా అనిపించింది అంటే అభిజిత్ గారిని అలా అనేటప్పటికి అతను కూడా రెడ్ సిగ్నల్ ఇచ్చారని అనిపించింది. చూసే వాళ్ళు కూడా అట్లే అనుకుంటారు. అసలు ఆయన టాలెంట్ అయితే ఎక్సలెంట్,
మాటకారితనం అయితే మాటలు కానీ ఆమె టాలెంట్ కానీ అంతా ఓకే, బిగ్ బాస్ హౌస్ లో ఉండాల్సిన లక్షణాలు అయితే ఉన్నాయి. కానీ ఇలా మాట్లాడినందువల్లే ఆమెని రిజెక్ట్ చేశారేమో అనేలాగా అనిపించింది నాకు కూడా. మీరు చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అలాని. క్యూట్ గా కొన్ని సమాధానం కూడా చెప్తా ఉండింది. నవదీప్ గారు గ్రీన్ సిగ్నల్ ఇకపోతే కనుగొట్టు, అప్పుడు ఆయన వేసేస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు అని చెప్పారంట. సో ఫన్నీగా నవ్వుకున్నారు. ఆయన కూడా, నవదీప్ గారు కూడా ఫన్నీగానే తీసుకున్నారు. అంతా బానే ఉంది. తర్వాత వీళ్ళిద్దరు మాత్రం నెక్స్ట్ రౌండ్ లో చూడాలని చెప్పేసి రిజెక్ట్ చేసి ఆమెని పంపించేశారు. ఇక్కడే నాకు అభిజిత్ గారి మీద కొద్దిగా బాధ అనిపించింది. స్పోర్టివ్ గా తీసుకోవచ్చు కదా. సో ఆమెలో ఉండే అభిప్రాయాన్నే కదా చెప్పింది, దాంట్లో ఏం తప్పు ఉంది చెప్పండి. బిగ్ బాస్ లోపలికి వెళ్ళినప్పుడు వాళ్ళు నామినేషన్ అప్పుడు ఏదేదో మాట్లాడతారు, అన్నిటినీ పనికిరాని విషయాల మీద కూడా నామినేట్ చేస్తారు కదా. అప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసి రిప్లై ఇవ్వాలా, అంతేగాని నీకు జరిగిన సిచ్యువేషన్ చెప్పింది అక్కడ. సో ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ అనిపించింది, అంతేగాని తప్పు అనుకుంటే ఎట్లా. సో ఆ కారణంగా ఆయనకి రిజెక్ట్ చేయడం నాకైతే నచ్చలేదు. నాకు అలాగే అనిపించింది ఆయన ఇచ్చిన జడ్జిమెంట్. చాలా మందిని ఆయన గ్రీన్ సిగ్నల్ చూపించి పంపించారు. సో ఎప్పుడైతే ఇలా మాట్లాడిందో అందుకోసమే ఇచ్చినట్టు అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. తర్వాత వచ్చింది రోహిత్ నాయుడు. అతని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోమంటే అతను చెప్పాడు కొన్ని టాపిక్స్, అతని గురించి ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. అతను విజయవాడలో పుట్టి పెరిగాడంట, హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడంట, ప్రొడక్ట్ మేనేజర్ గా వర్క్ చేస్తున్నాడంట. అతని చిన్నప్పుడు ఫాదర్ చనిపోతే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కష్టపడి చదివారంట. వాళ్ళమ్మ ఎలా బతకాలనే కాన్ఫిడెంట్ కూడా నేర్పించింది వాళ్ళ అమ్మేనంట. ఇవన్నీ బానే ఉంది. కామ్గా ఉండండి కారణం చేత నువ్వు ఎందుకు కామ్గా ఉన్నావు, సర్రా నీకు చాక్లెట్ తినిపిస్తా అని చెప్పి బిందు గారు పిలుస్తారు స్టేజ్ పైకి. వెళ్తాడు ఆయన, సడన్ గా చూస్తే మొహం నీళ్ళు కొట్టేస్తారు. ఎందుకు ఇలా కొట్టారు అతనికి అర్థం కాదు. సో ఆయనే ఉంటాడు, నేను నీళ్ళు కొడతాంటే నీ కోపం రాలేదని అంటారు అనమాట. ఆయనే ఉంటారు, మేబీ నా ఓపికని పరీక్షించేదని కూడా కావచ్చు కదా అని నేను అనుకుంటున్నాను, అందువల్లే నేను మిమ్మల్ని అడగలేదు. సో పర్లేదు దానికి ఏముందిలే అంటాడు. తప్పని తెలుస్తాను కదా, ఎందుకు అడగలేదు, నేను పోయి నీ మీద తప్పే కదా, ఎందుకు పోసావని అడగొచ్చు కదా నన్ను అని బిందు గారు అడతారు. ఈయన చెప్పిన విషయం ఏంటంటే, అంటే నా ఓపికని మీరు పరీక్షిస్తున్నారేమో అని నేను వెయిట్ చేస్తున్నా, అందుకే కానీ లేకపోతే మీరు ఎందుకు నా మీద పోస్తారని చెప్తున్నారు. అది వీళ్ళు ఒప్పుకోలే. నీకు తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాలి, అంతేగాని సైలెంట్గా ఉంటే దానికి అర్థం ఏంటి, నువ్వేమన్నా బొమ్మ అనే లెక్కలో మాట్లాడారు. నిజమే అడిగి ఉండాలి, బట్ వీనేమనుకున్నాడంటే ఒకవేళ రిటర్న్ అడిగితే ఎందుకు నీ ఓపిక లేదు, కాసేపు ఓపిక ఉండలేవా అని కూడా మాట్లాడతారు జడ్జెస్. సో ఇలా అయినా మాట్లాడుతున్నారు, అలాగైనా మాట్లాడే ఉద్దేశంతో అతను మాట్లాడలేదు నేను అనుకుంటున్నా. అలాగని బిందు గారు నవదీప్ గారు అయితే రెడ్ సిగ్నల్ ఇచ్చేశారు. అభిజిత్ గారు మాత్రం సైలెంట్ గా ఉండడం ఒక వీక్నెస్ కాదు, ఇది కూడా స్ట్రాంగే. సో నువ్వు దీంట్లో నిలబడుతున్నావు అంటే ఓకే, నువ్వు ఇలాగ నిలబడని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తారనమాట. ఎందుకంటే అభిజిత్ గారు కూడా సైలెంట్ గా ఉండేదంటే ఇష్టం కాబట్టి కదా సైలెంట్ గా ఉండి విన్ అయ్యారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైలెంట్ గా ఉండడం కూడా ఒక మంచి లక్షణమే. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలని చెప్పి అభిజిత్ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. ఇచ్చేసి హోల్డ్ లో పెట్టి నెక్స్ట్ రౌండ్ లో చూద్దామని చెప్పి ఛాన్స్ ఇచ్చారనమాట. ఇది రోహిత్ నాయుడుది. తరువాత ఒక 5-6 మంది కంటెస్టెంట్స్ వచ్చారు. దాంట్లో ఒక 4గురికి మాత్రం ఒక్కొక్కరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నెక్స్ట్ రౌండ్ కి సెలెక్ట్ చేశారు. వాళ్ళని బ్రీఫ్ గా చూపించలేదు, ఎందుకంటే వాళ్ళు పెద్ద టఫ్ ఇవ్వలేదు, వాళ్ళ పెద్దగా ఎంటర్టైన్ చేయలేదు. కానీ ఎవరినో ఒక ఇంప్రెస్ చేసినట్టున్నారు. ఒక్కొక్కరు జడ్జి ఒక్కొక్కరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి హోల్డ్ లో పెట్టేశారు వాళ్ళని. సో నెక్స్ట్ రౌండ్ లో చూడాలి వాళ్ళని. తరువాత వచ్చిన కంటెస్టెంట్ ఎవరంటే గౌరీ త్రినేత్ర గారు. ఆమె రావడం కూచిపూడి డాన్స్ సాంగ్ కి డాన్స్ చేస్తూ వచ్చింది. తర్వాత తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకోమన్నారు. ఆమె ఏమని చెప్పిందంటే, ప్రెసెంట్ చిన్న రీల్స్ చేసుకుంటూ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నారంట, MBA ఫస్ట్ ఇయర్ ఏమో చదువుతున్నారంట, 5 years నుంచి కూచిపూడి డాన్సింగ్ నేర్చుకుంటుందంట ఆమె. ఇంకో పాయింట్ అన్నారు, తర్వాత వరల్డ్ రికార్డ్ అచీవ్మెంట్ గురించి చెప్పారు. తర్వాత ఒక పాయింట్ అన్నారు, గోదావరి నుంచి వచ్చిన తెలుగు అమ్మాయి బిగ్ బాస్ లోకి వెళ్తే ఎలా ఉంటుందో చూపించాలనుకుంటున్నాను అని చెప్పింది. తర్వాత ఒక షాకింగ్ పాయింట్ చెప్పారు, చూస్తే అలా అనిపించేది నాకు కూడా. బయాలజికలీ ఆమె మేల్ గా పుట్టారంట, ఇంటర్మీడియట్ తర్వాత మేల్ నుంచి ఫీమేల్ కి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నారంట. ఇదైతే నేను కూడా షాక్ అయ్యా ఈ విషయం వినేసిన వెంటనే. అమ్మో, చూసేదానికి అమ్మాయిలాగే ఉన్నారనమాట. ఫ్యామిలీ తెలిసినా ఈ మ్యాటర్ బయట వాళ్ళకి ఎవరికి తెలియదని చెప్పారు. ఇది చెప్పిన తర్వాత సొసైటీలో చాలా మంది దగ్గర సమస్యలు ఎదుర్కొందని చెప్పారు. ఇందాకే కదా నువ్వు చెప్పావు ఎవరికి తెలియదని, అది ఎట్లా ఎదుర్కొన్నావు నువ్వు అనేసి జడ్జెస్ పట్టుకున్నారు అనమాట పాయింట్ ని. అప్పుడు అక్కడ స్లిప్ అయ్యారనిపించింది. జడ్జెస్ అన్నారు, ఇంత ముందుగా నీలాంటి వాళ్ళు బిగ్ బాస్ లోకి ఇద్దరు వచ్చారు వెళ్ళారు తెలుసా అంటే, తెలుసు నాకు, ప్రియాంక సింగ్ గారే నా ఇన్స్పిరేషన్ అని చెప్తారు. ఆమె స్ట్రగుల్స్ కి జడ్జెస్ అయితే రెస్పెక్ట్ ఇచ్చారు.
కానీ బిగ్ బాస్ లో రావడానికి స్ట్రగుల్స్ ఉంటే సరిపోదు, పర్సనాలిటీ, ఎంటర్టైన్మెంట్, గేమ్ కూడా చాలా ముఖ్యం అని చెప్పారు. అలా అని చెప్పి జడ్జెస్ ఒక్కరు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగతా ఇద్దరు రెడ్ సిగ్నల్ ఇచ్చి ఆమెను హోల్డ్ లో పెట్టేశారు అనమాట. ఫైనల్ గా వచ్చిన కంటెస్ట్ బాగి తుల్లూరి గారు. ఈవిడ నెల్లూరు నుంచి వచ్చారనమాట. ఆమె స్టైల్లో నెల్లూరు యాస్ లో కాసేపు ఇరగ తీశారు. సో అందరూ జడ్జెస్ అంతా ఇంప్రెస్ అయ్యారు. ఈమె స్టడీస్ గురించి చెప్పాలంటే బీఎస్సీ కంప్యూటర్స్ చేసిందంట. ఆ తర్వాత జాబ్ చేస్తానంట. జాబ్ పోయిన తర్వాత ఖాళీగా ఉండకుండా వెజిటబుల్స్ అమ్మారంట, కోల్ ప్రెస్ ఆయిల్ బిజినెస్ చేశారంట. అంటే ఏ పని చేయడానికైనా వెనకాడదనే యాటిట్యూడ్ అయితే కనిపించింది ఆమెలో. తర్వాత కొన్ని ఆర్గ్యుమెంట్స్ జరిగింది, కొన్ని టాస్క్లు ఇచ్చారు, ఆ టాస్క్ మీద మాట్లాడింది. ముఖ్యంగా ఏం టాస్క్ అంటే, నువ్వు చేపలు అమ్మేదానివి, నువ్వు వచ్చి ఒక చేపలు అమ్మేస్తావు, తర్వాత మీ ఆయన ఫోన్ చేసి నాకు చేపలు వండి పెట్టంటే నీ దగ్గర చేపలు ఉండదు, అప్పుడు వెళ్ళి అమ్మినా దగ్గరే నువ్వు చేపలు అడుక్కొని తీసుకొచ్చి వండి పెట్టాలి, అలా యాక్ట్ చేయమంటారు అనమాట. శ్రీముఖి గారికి ఈమె వెళ్ళి చేపలు అమ్మినట్టుగా యాక్ట్ చేస్తుంది. అమ్మేసిన తర్వాత శ్రీముఖి గారు కూడా సపోర్ట్ చేస్తారు ఆమె యాక్టింగ్ కి. అమ్మిన తర్వాత ఈయన ఫోన్ చేసినట్టుగా నవదీప్ గారు ఫోన్ చేస్తారు, ఈ విధంగా నేను వస్తున్నాను, వెంటనే నాకు చేపల పులుసు వండి పెట్టేసి అనేసి. తర్వాత శ్రీముఖి గారికి వెళ్ళి అమ్మ నాకు మా ఆయన వస్తున్నాడే, తీసుకొచ్చి నాకు చేపల పులుసు వండి పెట్టినాడే, నా దగ్గర లేదు, ఇంకోసారి తెచ్చి ఇచ్చేస్తాను నీకు, నాకు ఇవ్వస్తావా అంటే, ఎందుకు ఇస్తాను, నేను నీకు డబ్బులు ఇచ్చి తీసుకున్నా అని చెప్పి శ్రీముఖి గారు చెప్తారు. అలా ఒక కాసేపు నడుస్తుంది అనమాట, ఒక ఎంటర్టైన్మెంట్ గానే ఉంటది. సో అది కరెక్ట్ గా చేసిందని అనిపించింది నాకు. ఈమెను కూడా ఫైనల్ గా డైరెక్ట్ గా పంపించకుండా ఇద్దరు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, ఒక్కరు మాత్రం రెడ్ సిగ్నల్ ఇచ్చి హోల్డ్ చేశారు. సో ఈ రోజు జరిగిన కంటెస్టెంట్ లో ఇద్దరైతే ఓకే. ఎవరు ఫస్ట్ అపూర్వ గారు ఓకే, ఆమె కూడా సెలెక్ట్ అయ్యే క్యాండిడేట్. తరువాత బాగి గారు, ఈ ఇద్దరు అయితే నాకు ఇంప్రెసివ్ గా అనిపించారు. ఈ వీడియో చూసిన తర్వాత ఏ కంటెస్టెంట్ బిగ్ బాస్ లోపలికి వెళ్తే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియోకి ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి, బాయ్.